దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. అందులో ప్రభు ప్రత్యేకంగా తన శిష్యుల గురించి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. వారి గురించి వేడుకుంటున్నాడు. అయ్యా, మరి వారు ఈ లోక సంబంధులు కారయ్యా, మరి నేను లోక సంబంధిని కాను, వారు కూడా లోక సంబంధులు కారు. వారికి నీ వాక్యం ఇచ్చాను. మరి లోకము నన్ను ద్వేషించినట్లుగా వారిని కూడా ద్వేషిస్తుందయ్యా. వారిని కాపాడని ప్రార్థన చేస్తూ ఇంకా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 17వ అధ్యాయము 15వ వచనము, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. అంటే ప్రభు చేస్తున్న ప్రార్థనలో ఒక స్పష్టత ఇక్కడ మనము చూడొచ్చు. అంటే మేము లోక సంబంధం కామయ్యా, నేను లోక సంబంధిని కాను, మరి నా శిష్యులు, నన్ను వెంబడించే శిష్యులు కూడా లోక సంబంధులు కారు గనక మరి ఈ యొక్క లోకమంతా మరి ద్వేషించి చంపటానికి, మరి అనేక విధాలుగా శ్రమ పెట్టడానికి, పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది గనక వారిని కాపాడు. అసలు దానికి రీజన్ ఏంటి? అసలు వారు అట్టి విధంగా శ్రమ పెట్టడానికి, హింస పెట్టడానికి కారణం ఏంటి? దుష్టుడు ఒకడు ఉన్నాడు, సాతానుగాడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు. వాడు ఏదో ఒక విధంగా మనుషులు ప్రేరేపించి ఇట్టి విధంగా మరి శ్రమలోకి తీసుకుని వెళతాడు గనక మరి అందును బట్టి వాడి నుంచి, ఆ దుష్టు నుంచి కాపాడు, వాడి ప్రేరేపణ నుంచి కాపాడు అని ప్రార్థన చేసిన. అంటే దుష్టు నుండి దైవిక రక్షణ కోరుతూ లోకంలో జీవిస్తూనే లోకంలో కలిసిపోకుండా ఉండాలి. అంటే ఒక లక్ష్యంతో వారు ఏర్పరచబడ్డారు. ఆ లక్ష్యం అనేది వారు నెరవేర్చాలి. అంటే అనుదిన జీవితంలో క్రైస్తవులమైన మనము కూడా మన ఉద్యోగ ప్రాంతాలలో, మన దైనందిన జీవితంలో, ప్రపంచంలో, ఈ లోకం అంటే ఏంటి? సంఘము, సమాజమే, మన చుట్టూ ఉన్న ప్రజలే, మనం ఎక్కడ మనం నివసిస్తున్నామో మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలే. వారితో మనము సహజీవనం చేస్తూనే వారి పద్ధతుల్లోకి వెళ్లకుండా, వారి లోకానుసారమైన మార్గంలో నడవకుండా మనము ప్రత్యేకంగా జీవించాలని. అంతేకాదు, మనకొచ్చే పరీక్షలు, శోధనల్లో కూడా దేవుని మీద ఆధారపడాలి. మనము జీవితం కలిగి ఉండాలని మరి ప్రభు యొక్క ఉద్దేశమైనది. మరి వారు కూడా, శిష్యులు ఏం చెప్పాడు? ఆయన ఆరోహణ వెళ్ళిపోతే ఏం చెప్పాడు? మీరు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళవద్దు. ఈ యొక్క ఈ యొక్క యూదయ దేశాన్ని, యెరూషలేముని వదిలిపెట్టి మీరు వెళ్ళొద్దు. మీరు ఏం చేయాలి? సిలువ వేయబడిన యేసును మృతుల్లో నుండి తిరిగి లేచాడని సాక్ష్యం ఇవ్వాలి. అంటే ఒక పని మీద మీరు నియమించబడ్డారు. ఈ లోకంలో ఒక పని గురించి మీరు నియమించబడ్డారు. మీరు వెళ్ళటానికి వీలు లేదు అని వారికి ఆజ్ఞ ఇవ్వక ముందు వారి నిమిత్తంగా మరి దేవునికి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే మరి ఈ యొక్క అపోస్తలులు త్వరలోనే మరి చనిపోయి మరి క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకోటలా, వారు ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ కాలం ఈ భూమి మీద కష్టపడాలి, ఎక్కువ ఫలాలను వారు ఫలించాలనేది దేవుని ప్రభు యొక్క ఉద్దేశం అనేది. అంటే మన వాళ్ళేనో ఏకాంత ప్రదేశానికి వెళ్ళి మునుల్లాగా తపస్సులు చేసుకోవాలి, సాధువుల్లాగా ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోవాలన్న దేవుని ఉద్దేశం కాదు. ఈ లోకంలో జీవిస్తూనే ఈ లోక పరిస్థితులన్నీ అధిగమిస్తూ వారు జయ జీవితం కలిగి ఉండాలని, ఆ జయ జీవితం కలిగి ఉండాలంటే దేవుని కాపుదల ఖచ్చితంగా అవసరమని ఇక్కడ మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. దుష్టుడైన అపవాది ప్రభావం నుండి వారు రక్షింపబడాలి, కాపాడబడాలని ఇక్కడ మరి తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడు? వారి ఆత్మలు నశింప చేయటానికి, వారిని ట్రాక్ మళ్లించటానికి, వారు ఆ బాధలు తట్టుకోకుండా తిరిగి లోకంలోకి వెళ్ళిపోకుండా ఉండటానికి
వారు నాశనం చేయబడకుండా ఉండటానికి మరి ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. అంటే స్పిరిచువల్ వార్ఫేర్ లో వారు ప్రావీణ్యులుగా కావాలి కదా. అపవాది వేయిచున్న ఆ యొక్క తంత్రాలన్నీ ఎదిరించే శక్తిమంతులుగా కావాలి వాళ్ళు. ఆ సర్వాంగ కవచము ధరించాలి. మరి ఇక లోకంలో వాళ్ళు జ్యోతుల వలె వెలగాలి. మరి యొక్క అంతేకాదు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మార్చబడాలి. అంతేకాదు దేవుని యొక్క ఆ కాపుదల సంరక్షణలో వారు జీవించాలి. దేవుని రాజ్య సువార్తలో వారు అలుపెరగకుండా వారు ముందుకు వెళ్ళాలి. ఎందుకు దుష్టుడైన వాడేమో సామాన్యుడు కాడు. వాడెంతో స్ట్రాటజీ కలిగిన వాడు. మరి ఆ యొక్క మరి వాడు ఏ విధంగా మరి ఏమరపాటు చేసి ఏ విధంగా ఆత్మీయ జీవితం దొంగిలించడానికి వాడు రెడీగా ఉంటాడు. అవునా కదా. మరి యొక్క పేతురు చేతనే 3 సార్లు బొంగించాడు వాడు. ప్రాణ భయం చేత, ప్రాణ భీతి చేత కదా. మరి యేసుక్రీస్తు ప్రభుని మరి ఆ వాళ్ళు పట్టుకొని వెళ్ళినప్పుడు వారి వెంట వెళ్ళాడు. కానీ యేసే నా దేవుడు, యేసే నా ప్రభు అని చెప్పటానికి ధైర్యం లేకుండా చేశాడు. లోకంలో సాధారణంగా ఇటువంటి పరిస్థితులు విశ్వాసులనే వారికి, సేవకులనే వారికి వస్తా ఉన్నాయి. యేసు నామాన్ని నువ్వు వదిలిపెడతావా లేదా? మరి నీ మీద మరి ఆ కత్తి పెట్టి లేకుంటే తుపాకీ పెట్టే పరిస్థితి కూడా వస్తది గనక, దుష్టుడు అట్టి విధంగా చెలరేగుతాడు గనక వారి నిమిత్తంగా ప్రార్థన చేస్తున్నానయ్యా. అది మరణమైన, అది ఖడ్గమైన వారు వెనుతిరిగి చూడకుండా వారు కాపాడబడాలి. ఆ ధైర్యంతో నిలబడాలి. అంటే నీ యొక్క దైవిక రక్షణ వాళ్ళకు కావాలయ్యా. వారు హింసలు, శోధనల్లో సాతాను వారిని కంప్లీట్ గా పడగొట్టకుండా మరి వారు తిరిగి ఆత్మలో పునరుజ్జీవించబడి వారు జీవించాలి. అంటే ఒక లక్ష్యంతో వారు జీవించాలి. ఈ అనుభవించే ఈ పరీక్షల్లో కూడా వారు నమ్మకమైన సాక్షులు ఉండాలి. మరి క్రైస్తవ జీవితం కష్టం లేకుండా సుఖంగా ఉంటది. మరి పూల పాన్పులాగా ఉంటదని మరి మనం అనుకోవటానికి లేదండి. ఇవాళ రేపు బోధలు ఎలా ఉన్నాయంటే మీరు క్రీస్తు దగ్గరకు వస్తే చాలు అన్ని ఆశీర్వాదాలని చెప్తున్నారు గాని క్రీస్తు దగ్గరకు వచ్చిన మొట్టమొదటి స్టెప్ లోనే శ్రమ కలుగుద్దండి. ప్రభు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో వెంటనే దుష్టుడైన సాతానుడు ఏం చేశాడు? ఆయన అరణ్యంలోకి కొనిపోయాడు. ఆ ఆత్మ ద్వారా అరణ్యంలోకి కొనిపోయాడు. ఎందుకు? శోధించబట్టానికి. వెంటనే దుష్టుడు శోధన మొదలు పెడతాడు. ఎప్పుడైతే యేసే నా ప్రభు, యేసే నా రక్షకుడని ఒప్పుకొని బాప్తిసం అనుభవంలోకి వెళ్ళామా వెంటనే దుష్టుని యొక్క దాడి ప్రారంభమవుద్ది. ఆత్మీయ జీవితం వాడు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ నుంచి ఆ యొక్క యుద్ధము, అంతర్యుద్ధము ప్రారంభించబడుద్ది. స్పిరిచువల్ వార్ఫేర్ ప్రారంభించబడుద్ది. శరీర కోరికలు, లోకానికి సంబంధించిన పరిస్థితులు, ఈ దుష్టుని యొక్క మరి కీడుకరమైనటువంటి ఆ క్రియలు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుద్ది. అందుకే బాప్తిసం తీసుకోక ముందు వారిని ప్రార్థనలో నడిపించాలి. స్ట్రాంగ్ ఎనఫ్ గా చేయాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మెళుకోగలిగిన జీవితాన్ని మనము మరి నూతనంగా బాప్తిసం తీసుకునే వాళ్ళకి మనం నేర్పించాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు వెంటనే వదిలిపెట్టకూడదు. అంటే వాళ్ళు అప్పుడే దేవునిలో పుట్టిన పసిబిడ్డలు వారిని ప్రొటెక్ట్ చేయగలగాలి. వారికై వారు మరి దేవునిలో నిలవబడగలిగేంత వరకు కూడా వారు వెన్నంటి ఉండి వారి ఆత్మీయ జీవితాలను మనము జాగ్రత్త చేయాలి. హల్లెలూయా. అంటే బాధలు ఉండవు అని ఇక్కడ ప్రభు చెప్పడం లేదు గాని ఈ బాధలలో కూడా ఒక భద్రత కావాలయ్యా. ఈ బాధలు తొలగించడం కంటే కూడా ఆ బాధలు అనుభవిస్తూనే జీవితం వారు జీవించాలి. అంటే ఈ లోకంలో మనము కలిసిపోకూడదు. లోకస్తులు మనము కాము. లోకం నుంచి మనం సపరేట్ చేయబడిన వీఆర్ సెపరేటెడ్ పీపుల్. మనం ఏర్పరచబడిన గుంపై ఉన్నాం. ప్రత్యేకించబడిన గుంపై ఉన్నాం. హల్లెలూయా. ఇంకా ఎవరై ఉన్నాం? మరి ప్రతిష్ఠించబడిన గుంపై ఉన్నాం కనుక నా శిష్యులు ప్రత్యేకమైన వారయ్యా. ఈ లోకానికి సంబంధించిన వారు కారు. నేను లోకానికి సంబంధించిన వాడును కాను. మరి వీరు కూడా
లోకానికి సంబంధించిన వారు కారు. మరి 1 యోహాను 5:18లో చూస్తే గనక మనము దేవుని సంబంధులము, లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుమని ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు కదా! మనం ఎవరమై ఉన్నాం? శిష్యులమైన మనము, క్రీస్తుని అంగీకరించిన మనము దేవుని సంబంధులమై ఉన్నాం. కానీ లోకం ఎలా ఉంది? మరి దుష్టుని చేతిలో ఉంది. అంతా దుష్టుని మయమైనది. ఎటు చూచినా కూడా మరి దుష్టుని యొక్క ప్రభావపు తాకిడి లోకంలో కనిపిస్తా ఉన్నది. అందుకే ప్రభు ఆ పరలోక ప్రార్థనలో కూడా, శిష్యులకు నేర్పిన ప్రార్థనలో కూడా మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుమని ఆ ప్రార్థన నేర్పించాడు. దుష్టుడు అనే పదం దగ్గర కింద ఫుట్ నోట్స్ లో కీడు నుండి మమ్మను తప్పించుము అంటే ప్రతిదినము మరి హఠాత్తుగా జరిగే అపాయాలు, కీడులు, ఇరుకు, ఇబ్బందుల నుంచి కూడా మమ్మల్ని తప్పించు. అంతే కదా! ఒక అనారోగ్య సమస్య హఠాత్తుగా వచ్చేస్తది కదా! అప్పటి వరకు బాగున్నాడు. అన్ని కార్యాలు చేస్తాడు. అయ్యో! హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చిందండి. మరి హాస్పిటలైజ్ అయిపోయాడు కదా! పారాలిసిస్ వచ్చిందండి. అది క్షణమాత్రంలోనే. అసలు అది అప్పటి వరకు అందరితో కలిసి మాట్లాడి భోంచేసి అంత బాగున్న ఆరోగ్యవంతులు కూడా మరి కుప్పకూలిపోయే పరిస్థితి. అంటే దుష్టుడు ఏదో ఒక విధంగా మనిషి ప్రాణాలను మరి ఈ యొక్క మరి సెపరేట్ చేయటానికి, మిగతా జీవులైపోయేటట్లుగా, మరి ఆ యొక్క అనారోగ్య పాలై హాస్పిటల్ పాలయ్యేటట్లుగా కదా రకరకాలుగా వాడు స్ట్రాటజీ వేస్తాడు గనక దుష్టుని చేతిలో నుండి మమ్మను తప్పించుము. హల్లెలూయా! ఎలాగున తప్పించబడాలంటే పాపం నుంచి తప్పించబడాలండి. పాపము వలన వచ్చు జీతము మరణము. 1 యోహాను 5:17లో అంటాడు. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనుగా కనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు మనం ముట్టకుండా ఉండాలంటే దేవునిలో మనం భద్రపరచబడాలి. ఆ దేవుని యొక్క బాహులోకి మనం వెళ్ళిపోవాలి. ఆయన రెక్కల నీడలోకి మనం వెళ్ళిపోవాలి. ఆయన పాదాలు మనం శరణజొచ్చాలి. ఆయనతోనే మనం మమైక్యమై ఉండాలి. అప్పుడేమైపోద్ది? దుష్టుడు వారిని ముట్టడు. దేవుని మూలంగా మనం పుట్టామా, మన ఆత్మీయ జీవితము భద్రపరచబడుదండి. మన శారీరక జీవితం కూడా భద్రపరచబడుతుంది. అవునా కాదా? ఈ దుష్టుని మనం ఎల్లప్పుడూ ఎదిరించే పని చేయాలండి. ఎలా ఎదిరించగలమంటే విశ్వాసం అనే ఆ డాలు పట్టుకున్నప్పుడు వాడిని ఎదిరించగలము. మన మీదకొచ్చే రకరకాలైన యొక్క పోరాటాలలో మనల్ని గెలిపించేది ప్రార్థన, విశ్వాసమేనండి. దేవుని కృప మన మీద ఉంటది. ఆయన ప్రణాళిక మన మీద ఉంటది. ప్రభు చేసిన ఈ ప్రార్థన కాపుదల మనకి ఎప్పటికీ ఉంటది. కానీ మనము చేయవలసిన పనేంటంటే విశ్వాసములో వేళ్ళూనిన వాళ్ళుగా చేయబడినప్పుడు అది ఎంతదైనా కదా! గొలియాతు విషయంలో దావీదు అసలు ఎంత సింపుల్‌గా వెళ్ళిపోయాడు. యెహోవా నామము పేరట, జీవము గల యెహోవా నామము పేరట నీ మీదకొస్తున్నానని ఆ యొక్క చిన్న రాయితో వాడిని పడగొట్టాడు. అంత గొప్ప ఆజానుబాహుడైన విగ్రహాన్ని, పెద్ద శిరస్త్రాణాలు, ఒంటి నిండా ఏమేమో వేసుకున్న వాడిని కదా! ఆ చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకొని వస్తున్న వాడిని సింపుల్ గా చంపేశాడండి. ఎలా చంపేశాడు? విశ్వాసం అతని లోపల దేవుడంటే ఎవరో, దేవుడెంత శక్తిమంతుడో ఎరిగిన విశ్వాసంతో మరి ఆయన ఆ యొక్క గొల్లియాతును చంపగలిగాడు. విశ్వాసం అనే డాలు మన చేతిలో ఉందనుకోండి. ఇక్కడ ఎఫెసీ 6:16లో అంటున్నాడు. విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని బాణములన్నీ, అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా! వి ఆర్ నాట్ అట్ ఆల్ ఆర్డినరీ పీపుల్ అండి. క్రైస్తవులు, ఆత్మ పొందిన వారు మనము సామాన్యులము కానే కాము. మన చేతిలో ఒక చేతిలో రెండంచుల వాడిగలగా ఖడ్గం ఉన్నది. దేవుని వాక్యము, జీవ వాక్యమనే ఆ శక్తి కలిగిన వాక్యము ఒకటి మన నోట్లో పెట్టాడు. ఒక చేతిలో ఖడ్గాన్ని ధరించినట్లుగా పెట్టాడు. రెండవది విశ్వాసం అనే డాలుని ఒక చేతిలో పెట్టినట్లుగా మన హృదయం అంతట్లో, మనస్సంతట్లో, ఆత్మ అంతట్లో విశ్వాసం అనే ఆ వరాన్ని మనలో పెట్టాడండి. కదా!
కష్టం వచ్చినప్పుడు మనం డస్సిలిపోకూడదు. నేను నేర్చుకున్న సూత్రం అది. కష్టం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. యాకోబు భక్తుడు ఇదే చెప్తాడు. ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. అంటే ఈ శ్రమలలో మనం వెనుతిరిగి చూడక, విశ్వాసంలో వెనకపడక మనమేం చేయాలి? మోర్ ప్రేయర్, మోర్ పవర్, హల్లెలూయా! మోర్ వర్షిప్ ఎప్పుడైతే చేస్తామో మన లోపల మనలో నిబిడీకృతమైన ఆ శక్తి దిగ్విడీకృతమైపోద్దండి. డబుల్ పోర్షన్ ఆఫ్ శక్తిగా మార్చబడుద్ది. అంతేకాదు మన విశ్వాసము వృద్ధి చెందుద్ది. దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేటువంటి ఆ శక్తిమంతులుగా చేయబడతాం. హల్లెలూయా! ఇక్కడ ప్రభు దుష్టు నుండి వారిని కాపాడంటే ఆ పనిలో తండ్రి అయిన దేవుడు కాపాడుతాను అన్నాడు. మనం చేయవలసిన పని దేవుని యందున్నవాడు ఏం చేస్తాడు? వాడు పాపము చెయ్యడు. దేవుని మూలంగా నువ్వు పుట్టావా? పాపము జోలికి వెళ్ళకుండా నువ్వు జీవిస్తావు. అంతేకాదు వాడు ముట్టకుండా భద్రం చేసుకుంటావు. అంటే పాపపు హేతువుల్లోకి వెళ్ళకుండా వాడి ప్రేరేపణకు లొంగకుండా ఉంటావు. అంతేకాదు ఈ విశ్వాసం అనే డాలు పట్టుకొని వాడు వేసే బాణాలను వాడన్నీ ఎన్నో పవర్‌ఫుల్ ఏస్తాం. అవన్నీ గూడా ఇక్కడికొచ్చి ఏమైపోతాయి? డిఫ్యూజ్ అయిపోతా ఉంటాయి. అవునా కదా! తారాజువ్వలు మరి ఎప్పుడైనా వాళ్ళు బాణసంచాలు, తారాజువ్వలు ఆ యొక్క సమయంలో దీపావళి సమయంలో వేసేస్తారు గదా! వాటిని వెలిగిస్తారు గదా! అవేమైపోతాయి మళ్ళా కిందకి ఆరిపోయి తుస్సుమని కిందకొస్తా ఉంటాయి. అట్టి విధంగా వాడు వేసే అగ్ని బాణాలన్నీ కూడా మనలో ఉన్న ఆత్మాభిషేకము ద్వారా, అగ్ని తాకిడ ద్వారా వాటినన్నిటిని నిర్మూలన చేయి శక్తి మనము కలిగి ఉంటాం. అంటే మనము ఎలా ఉండాలంటే మెలకువగుండాలి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఫిలిప్పి 3:2 దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే మెలకువగా ఉండండి. ప్రార్థన చేయండి కదా! ఎవరెవరు ఉన్నారు? మరి కుక్కలుగా ఈ లోకంలో మరి రకరకాల వాటి వైపు వెళ్ళిపోయే వారితో కలిసిపోకుండా కదా! పరలోక రాజ్యంలో స్థానం లేని వారిలో కుక్కలు, మాంత్రికులు అంటే ఈ కుక్క స్వభావం కలిగిన వారు కూడా కక్కిన దానిని తిరిగి వెనక్కి వెళ్ళేవాడు. వీడు తిరిగి తినేవాడు కదా! మరి కుక్క స్వభావం అది. ఆ స్వభావం కలిగిన వారు కూడా పరలోక రాజ్యము చేయరు. వారితో మీరు స్నేహం చేయొద్దు. ఈ లోకంలో అట్టి దౌర్భాగ్యమైన ఆత్మీయ స్థితిలో ఉన్న వారితో మీరు స్నేహం చేయొద్దు. దుష్టులైన పనివారి విషయమై మనతోనే ఉండి కపట సహోదరుల విషయమై జాగ్రత్తగా మీరు ఉండండి. విశ్వాసం నుంచి తొలగించిపోయేవారుగా కదా! ఇవాళ రేపు మరి ఆ యొక్క యెహోవా సాక్షులొచ్చేసి మరి విశ్వాసులు గూడా పాడు చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నాడు 1 యోహాను 2:13 తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నానని చెప్తూ యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. అంటే ఎవరికి కెపాసిటీ ఉంటదండి? దుష్టుని జయించే శక్తి ఎవరికుంటది? యవ్వన బలంలో ఉన్న వాళ్ళకుంటది. అవునా కాదా? యుద్ధ రంగంలో ఎవరిని పెడతారు? ఆర్మీలోకి ఎవరిని తీసుకుంటారో తెలుసా? 18 ఇయర్స్ నుంచి దాదాపుగా మరి ఒక 15 ఇయర్స్ వాళ్ళకొక అగ్రీమెంట్ ఉంటది. మరి తర్వాత వాళ్ళు సైన్యంలో పని చేయరు. వాళ్ళ తర్వాత వేరే పోస్టుల్లోకి వెళ్తారు గానీ, వాళ్ళు ఒక 15 సంవత్సరాలు నిండు యవ్వనం ఉన్న వారిని మాత్రమే ఆ యొక్క ఆర్మీలో తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత వారిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్‌ని తీసుకుంటూనే ఉంటారు. అంటే ఏంటి? యవ్వన బలముతో నిండిన వారు, ఆ ఉడుకు రక్తము కలిగిన వారు, ఆ పోరాట పటిమ కలిగిన వారు కదా! ఒక ఆర్మీలో జాయిన్ కావాలంటే బోలెడు అనేటువంటి టెస్ట్‌లు వెళ్ళాలి. ఫిజికల్ టెస్ట్‌లు, మెంటల్ టెస్ట్‌లు కదా! ఐక్యూ టెస్ట్‌లు ఎన్ని రకాల టెస్ట్‌లుంటాయో వాళ్ళకి. ఆర్మీలో ఒక్కటికే ఒట్టిగా తీసేసుకోరండి. వారికి అన్ని విధాల పరీక్షించి మాత్రమే వారి యథార్థత కూడా పరీక్ష ఉంటది. వాళ్ళు నమ్మకం ఉంటారా లేదా అనే పరీక్ష ఉంటది. అట్టి విధంగా యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నాను గనక మీకు రాయిచున్నాను. అంటే ఈ దుష్టుడైన వారిని మనము జయించాలంటే మనము ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలండి? మన యొక్క యూత్ ఇదిగో మరి 103:5లో రాయబడినట్లుగా యవ్వనము నీ బలము, నీ యవ్వన బలాన్ని నూతన పరచబడుచున్నానని మనం ఏదైతే పలుకుతుంటామో అట్టి విధంగా
యువర్ యూత్ షుడ్ బి రీన్యూడ్ బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఎల్లప్పుడు కూడా మన ఆత్మలో నూతన పరచబడే కొద్ది, మన యొక్క మనసులు నూతన పరచబడే కొలది, మన ఆరోగ్యము నూతన పరచబడే కొలది, మన అవయవాలకి తిరిగి ఆ యొక్క అభిషేకము, మరి ఆ యొక్క మరి ఆ యొక్క జీవ కణాలు ఉద్భవించే కొలది మనం ఎట్టి విధంగా మార్చబడాలి? యవనస్తులుగా, బలవంతులుగా, శక్తి కలిగిన వారుగా, అది పెద్ద వయసు అయినా కూడా అసలు అలసట బలహీన లేకుండా ముందుకు కొనసాగేవారుగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షి రాజుల వలె పై పైకి ఎగుదురు, అలయక సొమ్మసిల్లక సాగిపోదురు, పరిగెత్తేవారుగా చేయబడతాం. ఆ బలము, శక్తి, అభిషేకము దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను కదా. ఈ యొక్క జీవితంలో ప్రభువు యొక్క అభిషేకం మనం పొందుకున్నామంటే చాలండి. పరిశుద్ధాత్మ అభిషేకము, క్రీస్తు ఆత్మ స్వరూపిగా మనలో జీవించగలిగితే చాలండి. మనం శక్తివంతులం అవుతాం, మనం బలవంతులం అవుతాం, మనం గెలిచేవారుగా చేయబడతాం. అది ఏ పోరాటమైనా కూడా మనం పోరాటంలో విజయవీరులమై తీరుతాము. హల్లెలూయా. ప్రభు ఆ దినము చేసిన ప్రార్థన మన చుట్టూ కోట గోడలాగుందండి. నీవు వారిని లోకములో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని, దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేయుచున్నాను. ఎందుకు? నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా ఈ లోక సంబంధులు కారు. అబ్బా! క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా మరి నేను పైనుంచి వచ్చాను, అక్కడికి వెళ్ళిపోతున్నాను. మరి ఆయన మరి నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే తిరిగి వెళ్తున్నాను. ఈ లోక సంబంధిని నేను కాను. నా రాజ్యం ఇక్కడ రాజ్యం కాదు కదా. అసలు నేను ఈ లోకానికి సంబంధించిన వాడినే కాను. ఒక పని మీద ఒక కమిషన్ చేయబడింది. ఒక పని కమిషన్ చేయబడింది. దాన్ని ముగించడానికి వచ్చాను. అంటే మనము కూడా ఈ లోకానికి సంబంధించిన వారం కాదండి. ఈ భూమి మీద మనం అందరం కూడా పరదేశులమై ఉన్నాం. హల్లెలూయా. మరి కొద్ది కాలం ఈ భూమి మీద మరి కొంత పని చేయటానికి ఈ భూమి మీద పుట్టామండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత, ఒక పని అప్పచెప్పబడింది. ఈ పనిని చేసి ముగించి వెళ్ళటానికి ఈ భూమి మీద మానవుడు పుట్టాడు. ఏదో పుట్టాడు, గిట్టాడు అనేది కాదు గాని, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పని మరి దేవుడు ఒక ప్రత్యేకంగా వాడిని సృష్టించాడు. ఏ మానవుడు కూడా మరి చూడటానికి ఇగో తండ్రి పోలికలో ఇలానే ఉన్నాడండి, అతన్ని చూస్తే తండ్రిని చూచినట్లే ఉంది అనుకుంటాం. నిజంగానే పోలికలు ఉంటాయి, కానీ వారి కళ్ళల్లో ఉన్న ఐరిస్ ఒకటి ఉండదు, వాళ్ళ వేలి ముద్రలు ఒకలాగా ఉండవు కదా. అంత చూడటానికి అచ్చంగా డిట్టో మరి అదే విధంగా కనిపించారు గాని, వారి యొక్క కను పాపలు గాని, వారి చేతి ముద్రలు కానీ ఒక్కటిగా అంటే ఎవరికి వారు యూనిక్కే ఈ భూమి మీద. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రత్యేకంగా మరి దేవుడు ప్రత్యేకంగా ఒక్కొక్కరిని నిర్మిస్తా ఉన్నాడండి. అబ్బా! కదా. కానీ దానిని మానవుడు తన యొక్క ఇవ్వబడిన ఆ శక్తి సామర్థ్యాలను పెంచుకోవాల్సిన పని మానవుని బాధ్యత. ఈ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే పని, భక్తి జీవితం జీవించే పని, ఈ పోరాటాన్ని పొందుకునే పని మనం చేయాలి కదా. యుద్ధ రంగంలో నిలబడినప్పుడు ఎవరొచ్చి కాపాడతాడు? వాడు యుద్ధం చేయాలి. అట్టి విధంగా మనల్ని మనము ట్రైన్ అప్ చేసుకోవాలి. అంటే క్రైస్తవులుగా ఉన్న మనము, క్రీస్తుని పొందుకున్న మనము ఈ లోకానికి చెందిన వారము కాము. అంటే ఈ యొక్క క్రొత్త నిబంధన బోధనలో మరి మనము ఈ యొక్క ఇట్టి విధంగా మరి ఆ యొక్క మరి ఆ యొక్క లక్ష్యము, గురి, లోతైన ప్రభావంతో మనము జీవించాలి. అనేకమైన మరి ఇవన్నీ ఉద్రిక్తలు మన జీవితంలో ఉన్నవన్నీ కూడా, ఈ భావావేశాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవండి. అవన్నీ కూడా సముద్రపు పొంగులాగా పొంగుతా ఉంటాయి. తర్వాత అవి ఏమైపోతాయి? సబ్సైడ్ అయిపోతా ఉంటాయి. మరి చెప్పబడదు, ఆ యొక్క తరంగాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినట్లుగా, అది ఆ పొంగంతా కూడా అణిచివేయబడినట్లుగా మన జీవితాల్లో వచ్చే పోరాటాలు కూడా ఎక్కువ కాలం ఉండవు. కానీ ఆ సమయంలోనే, ఆ సమయంలోనే
ఆ దుష్టుని బారి పడకుండా మనం లోకంలోంచి సపరేట్ చేయబడిన వారము అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ లోకము నుండి అంటే బయట అంటే ఈ లోకము అను ఇక్కడ 2 అర్థాలు మనం మరి చూడొచ్చు. నేను లోకములో నుండి వారిని తీసుకొని వెళ్ళమని ప్రార్థన చేయటం లేదని చెప్తూ, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. నా రాజ్యము ఇక్కడ లేదు. నేను ఈ లోకానికి సంబంధించిన వాడను కాను. అంతేకాదు నాతో పాటుగా ఈ శిష్యులైన వారు కూడా ఈ లోకానికి సంబంధించిన వారు కాదయ్యా! అంటే మరి ఈ ప్రభు కాదు, మరి శిష్యులు కాదు. మరి నీవు నేను కూడా ఈ లోకానికి సంబంధించిన వారమా? మనము కూడా కాదండి. మనము కూడా ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. పైలోకానికి సంబంధించిన వారు. పరలోక పట్టణ నివాసులం. పరలోక రాజ్య వారసులం. నిత్య జీవులో ఉండబోయేవారు మనం. నిరంతరము ప్రభుతో కలిసి మరి జీవించేవారం. అంతేకాదు ఆయన చేసే వెయ్యేండ్ల పరిపాలనలో పరిపాలించేవారం. హల్లెలూయా! హల్లెలూయా! ఈ ఆధ్యాత్మిక జీవితము అంత రంగంలో నుంచి గనక మనం ఆలోచించగలిగితే అసలు దేవుడు ఆ మనోహరమైన దృశ్యాలన్నీ మనకు చూపిస్తాడు. ముందు కాలంలో మనం ఎక్కడ ఉండబోతున్నాం కదా! ఎలా జీవించబోతున్నాం. మరి ఇప్పుడున్నటువంటి ఈ భౌతికమైన దాన్ని మనం చూడటం వల్ల మనకు ప్రయోజనం లేదు కానీ అంతరంగములో నుంచి, ఆంతర్యములో నుంచి ఆ దేవుడు తన యొక్క దార్శనికతలో నుంచి ఆయన ఆ దర్శనం చూపిస్తాడు గదా! ఆ దర్శనములో నుంచి మనము ముందు భవిష్యత్తుని మనము చూడగలగాలి. అంటే దేవుని రాజ్య విలువలను ప్రతిబింబించే విధంగా ఈ భూమి మీద మనము జీవించాలి. సువార్త యొక్క ఆ పరివర్తన మనలో, ఆ సువార్త మన లోపల ఇమిడిపోవాలండి కదా! యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము, క్రీస్తుని ధరించిన మనము కదా! యేసు క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించి ఉన్నారు. ఇప్పుడు మనమందరం కూడా క్రీస్తుని ధరించి ఉన్నాం. ఆయన గుణ లక్షణాలను, ఆయన మనస్సును, ఆయన పోలికను, ఆయన మాదిరిని ఇవన్నీ కూడా పొందుకున్న మనము ప్రత్యేకించబడిన వారము. ఈ లోక సంబంధులము కానే కాదు. అంటే ఈ లోకంలో మనము కలిసిపోకుండా ప్రత్యేకమైన విధానంలో జీవించు వారము. హంస మరి దానికట మరి మురికి నీళ్లు పెట్టినా కూడా అందులో నుంచి ఆ మురికి నీళ్లను సెపరేట్ చేసి మంచి నీళ్ళే తాగుద్దంట. ఆ మురికిలో గూడా ఎప్పుడైనా మనం నీళ్ళేదన్నా మరి డర్టీగా ఉన్న నీళ్ళేదన్నా గ్లాస్‌లో దేంట్లో పెట్టామనుకోండి, మురికంతా అడుక్కెళ్ళిపోద్ది. పైకి నీరు తేరుద్ది. అవునా కదా! ఆమ అట్టి విధంగా అది దాన్ని సెపరేట్ చేసి తాగుద్దంట. అంటే మనము కూడా ఈ యొక్క మురికితో నిండిన ఈ యొక్క లోకంలో అనేకమైన దుర్గంధంతో నిండిన ఈ లోకంలో కదా! రకరకాలైన శరీర కార్యాలతో ప్రభావితం చేయబడే జీవితంలో మనము సెపరేట్ అయ్యి మనము జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అది. అంటే ఎలా జీవించగలము? అండర్‌స్టాండింగ్ అవర్ మిషన్ మనకి ఏదైతే ఈ మీ యొక్క ఇక ఈ భూమి మీద ఈ బాధ్యత అప్పచెప్పబడిందో, క్రైస్తవుని బాధ్యత అప్పచెప్పబడిందో, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, సువార్త ప్రకటించాలి, ఎదుటి వారి కొరకు మనము వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇవ్వబడిన ఈ మిషన్ మనము కంప్లీట్ చేయగలగాలి. ఎలా చేయగలగాలంటే మనము ఆత్మ అభిషేకం చేత నింపబడాలి. ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎప్పటికప్పుడు ఈ ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఈ యొక్క లోకంలో కలిసిపోమండి. అంతేకాదు విశ్వాస జీవితంలో ఎదుటి విశ్వాసతో కలిసి కొనసాగాలండి. యూనిటీ అనేది చాలా గొప్ప ఇంపాక్ట్ ఉంటది కదా! ఒంటరిగా చేసే పోరాటంతో పాటుగా మరి కొంతమందితో కలిసి పోరాటంలో పాల్గొన్నప్పుడు, ఈ యూనిటీతో, ఈ ఐక్యతతో ముందుకెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు మనం పొందుకోవచ్చు. అంతేకాదు మనకి ఏదైతే పని అప్పచెప్పాడో దేవుడు, దానిని ఆ యొక్క దాని కొరకే, దాని మీదే మన దృష్టి పెట్టినప్పుడు గూడా మనము ఆ దుష్టుని చేతిలోంచి కాపాడబడతాం. కనుక ప్రతి దినం కూడా దుష్టుని నుండి మమ్మల్ని కాపాడయ్యా అని మనము కూడా ప్రార్థించుకోబద్దులమైన తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు అయ్యా నేను లోక సంబంధిని కాను, వీరు కూడా లోక సంబంధులు కారయ్యా.
దుష్టు నుండి వారిని కాపాడు తండ్రి అని చేసిన ప్రార్థనలు నీవు నేను కూడా ఉన్నాము. ఆ దుష్టుడి నుంచి వాడి ట్రాక్ లో మనం పడకుండా మనం కూడా మనము జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. మెళకున కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగిన వారుగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసం అనే డాలు పట్టుకున్న వారుగా ఉండాలి. మనము కూడా ఆ స్పిరిచువల్ వార్‌ఫేర్ లో ఆ యొక్క పోరాడేవారుగా ఉండాలి. దుష్టుని ఎదిరించేవారుగా ఉండాలని దేవుడు మనకు కూడా పిలుపిస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన 2025 సంవత్సరాల క్రితం సిలువకు వెళ్ళక ముందు చేసిన ప్రార్థన ప్రతిఫలము ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు గురించి క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరి గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన బట్టి మనం కాపాడబడుతున్నాము. మనము కూడా మన వంతు బాధ్యతగా ఆ దుష్టుని లోకి వెళ్ళకుండా, లోకంలో కలిసిపోకుండా మరి సెపరేటెడ్ పీపుల్ గా ప్రత్యేకించబడిన వారుగా క్రీస్తు కొరకే జీవిస్తూ క్రీస్తు వలె విజయ వీరులుగా దుష్టుడైన సాతానుని ప్రభు ఎలాగున ఆ తలను చితక తొక్కాడో మనము కూడా రోమా 16:20లో రాయబడినట్లుగా సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించును అనేటువంటి ఆ మాటను మనము కూడా మన జీవితాల్లో నెరవేర్చువారుగా అపవాది క్రియలను లయపరచుటకే ప్రభు వచ్చున్నాడు. మనము కూడా వాడి క్రియలను లయపరిచేటువంటి ఆ శక్తిమంతులుగా చేయబడి ఈ లోకంలో జయ జీవితంతో ప్రభు కొరకు మనము జీవించుదుము కాక మనము లోకస్తులము కాదు, క్రీస్తు సంబంధులము, విజయ వీరులము. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును కాక.